ఈ బిజినెస్ లోన్ చాలా మందికి బిజినెస్ లోన్ తీసుకోవాలుంటది. కానీ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా మందికి సందేహం ఉంటది. సో, అసలు బిజినెస్ లోన్స్ అంటే ఏంటి? బిజినెస్ లోన్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి? ప్రజెంట్ ఉన్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరు సొంతగా బిజినెస్ లోన్స్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి మనం బిజినెస్ లోన్స్ అనేవి ఇప్పించొచ్చు. ఓకే. సో, లోన్స్‌లో మనకు చాలా రకాలున్నాయండి. ఓకే. సో, ముద్రా లోన్స్ ఉంటాయి, ఓకే. ఎంఎస్ఎంఈ లోన్స్ ఉంటాయి. ఓకే. దాంతో పాటు మనకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా! ఓకే. అలాంటి వాళ్ళకి కూడా బిజినెస్ లోన్స్ ఇప్పించవచ్చు. సో, ఓకే. మనం చేసే బిజినెస్‌ని బట్టి, మనం హ్మ్. చేసుకునే ప్రొడక్ట్‌ని బట్టి మనకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. యెస్. ఓకే. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు అవి ఎట్లా ఉంటాయి సార్ అది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే అండి. సో, ఓకే. ముద్రా లోన్స్‌కి ఒక తీరుంటుంది. ఎంఎస్ఎంఈ లోన్స్‌కి ఒక ఓకే. తీరుంటుంది. సో, ఓకే. నార్మల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాటికి ఒక రేట్స్ ఉంటాయి. ఓకే. నార్మల్ జనరల్ బిజినెస్ లోన్స్‌కొచ్చి ఒక రేట్స్ ఉంటాయి. ఓకే. సో, బెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ లోన్స్‌లోనే బెటర్ ఉంటుంది. ఓకే. దీనికి టెన్యూర్ ఎంత వరకు ప్రొవైడ్ చేస్తారు సార్ బిజినెస్ లోన్‌కి? టెన్యూర్ మనకు 5-7 ఇయర్స్ అలా ప్రొవైడ్ చేసుకో 7 ఇయర్స్ అయినా అంతకు మించి ఎక్కువ ఉండదా సార్ మనం లేదు ప్రొవైడ్ అంతవరకు. చేసుకో అంతే ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు కస్టమర్ కంపల్సరీగా ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా మెయింటైన్ చేయాలా? ఇప్పుడు ఇన్ కేస్ కస్టమర్ దగ్గర ఫండ్స్ ఉండకపోతే ట్రాక్ మెయింటైన్ చేయడానికి కస్టమర్‌కి ఇబ్బంది అవుతది. అట్లాగా ఏమైనా చేయొచ్చా సార్ అది? కస్టమర్‌కి ప్రాబ్లమ్ వచ్చేది ఏంటి అంటే, బిజినెస్ లోన్స్ తీసుకున్నాంక వన్స్ బిజినెస్ ఖచ్చితంగా మంచిగా రన్ అవుతుంది అంటే, కస్టమర్ పేమెంట్స్ అనేది రెగ్యులర్‌గా చేసుకోగలడు. ఓకే. ఇన్ కేస్ బిజినెస్ ఏమన్నా లాస్ అయింది, అలాంటి సిట్యుయేషన్‌లో మాత్రమే కస్టమర్‌కి పేమెంట్స్ ఓకే. అనేవి కరెక్ట్‌గా అవ్వవు. ఓకే. సో, అలాంటప్పుడు అవుతుందంటే, కస్టమర్‌కి సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, సిబిల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఫ్యూచర్‌లో మళ్ళీ లోన్స్‌కొచ్చినప్పుడు ఓకే. ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది కస్టమర్. సో, ఓకే. బెటర్ ఏంటంటే బిజినెస్ ఎలా ఉన్నా సరే మన పేమెంట్స్ అనేవి రెగ్యులర్ పేమెంట్స్ చేసుకుంటే ఓకే. కస్టమర్‌కి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. ఓకే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్‌కి ఈఎంఐ కట్టుకునే అంటే ఇన్‌కమ్ ఉండదు కస్టమర్‌కి. వాళ్ళకి లోన్ కట్టుకోవడానికి కస్టమర్‌కి ప్రాబ్లమ్ అయితది. దాని తర్వాత బ్యాంక్ నుంచి ఎట్లాగుంటది? ప్రెషర్ ఎట్లాగుంటది? ప్రెజర్ అనేది మనము అన్‌సెక్యూర్డ్ కాబట్టి సో, కలెక్షన్ టీమ్ నార్మల్‌గా వెళ్ళేసి మీట్ ఓకే. అవుతారు. అంతా థర్డ్ పార్టీ కలెక్షన్ టీమ్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. చూసుకుంటారు. ఓకే సార్ మోహన్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. వెల్కమ్.